రోజులుగా మీ ఎంట్రీ చేయాలని అనుకుంటున్నాను. స్టాప్ ఇట్. హలో అండి, నేను అంజలిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతేలేండి, మీరు మాకెందుకు ఇస్తారు ఇంటర్వ్యూలు? మొన్న నేను చూశానండి మీ ఇంటర్వ్యూ. ఇవ్వండి, అందరికీ ఇవ్వండి అనగానే నాకు మనసులో రెడ్ టీషర్ట్ వేసుకుందాం ఇంటర్వ్యూకి అనుకునే నేను, వద్దులే, ప్లెజెంట్గా ఉండాలి, అంజలి అంత ప్లెజెంట్గా మాట్లాడుతుంది అని నమ్మి ఉంటే ఈ అమ్మాయి అసలు స్వరూపం ఏప్రిల్ 1 రోజున పటాపంచలైంది. మధ్యలో మాట్లాడు అంజలి అంజలి అనే పాట కూడా మనసులో. మీలో కూడా కొంత సంగీత జ్ఞానం ఉంది అన్న విషయం నాకు అర్థమైంది. సార్, ఒక మహానుభావుడు నటన అనేది ఒక పెద్ద సముద్రం, దాంట్లో నేను నీటి బొట్టు కూడా కాదన్నాడు. అంటే నీటి బొట్టు వచ్చేస్తావు అప్పేయడానికి. చిరంజీవి గారు అనాలి, నేను ఎప్పుడు అన్నాం. అవును, చెప్పారు, చిరంజీవి అంట. ఈవిడ భాషని భావని కలిపి దీని అక్క, సారీ నా లాంగ్వేజ్ని మీరు క్షమించకపోయినా నేనేం ఫీల్ అవును. సుష్మితా సేన్ మెసేజెస్ దాచుకోలేదు, మనీషా కోరాలని మెసేజ్ దాచుకోలేదు, అంజలి మెసేజెస్ దాచుకున్నాను. నేను దాచుకుంటే తప్పలేదు, తేజ్ కూడా దాచుకున్నాడు. అంతే. సారీ, చెప్పండి. ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది కదరా, ఇప్పుడు ఏంటి లవ్ మళ్ళీ నీకు? లవ్ ఈజ్ నాట్ లిమిటెడ్. హూ సెడ్? యు ఆర్ రెడీ నౌ. అఫ్ కోర్స్, ఆన్ కెమెరా. ఫైనాన్సెస్గా చాలా స్ట్రాంగ్గా అనే మీరు ఎక్కడ ఎందుకు ఎలా విన్నారో తెలియదు కానీ, వెన్ మై ఫాదర్ డైడ్, హైదరాబాద్ నారాయణగూడలో 1 acre ఇంట్లో ఉండే మేము 1 room హౌస్కి షిఫ్ట్ అయ్యి, ఇట్ వాజ్ అ హారబుల్ థింగ్. అంటే ఇప్పుడు చెప్తే సినిమా స్టోరీ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లా ఉంటుంది. నేను యాక్టర్ సురేష్ ఉన్నాడు. సురేష్ నేను ఏదో 5th or 7th సీట్లోనే ఉన్నాను. నేను సీట్ నెంబర్ 1 చూస్తున్నాను. ఊగిపోతా ఉన్నా, ఒక ఫ్లైట్ ఊగిపోతా ఉంది, టర్బులెన్స్ కొట్టుకుంటా ఉంది. నేను అలాగే చూస్తున్నాను సీట్ నెంబర్ 1. ఏంటి నువ్వు టెన్షన్ పట్టలేదు అన్నాడు. ఏం లేదు, నువ్వు ఏమనుకోతే సీట్ వద్దు, నేను సీట్ నెంబర్ 1లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు అన్నారు. Why do I want to die with సురేష్ అని చెప్తాను. స్టార్టింగ్లో మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగుపెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రపంచం చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? నేను చాలా మోసపోయాను. ఆ మోసపోవడానికి కారణం ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు, సరే ఆయన పక్కకెట్టండి, అక్కినేని వెంకట్ గారు, యార్లగడ్డ సురేంద్ర గారు చాలా మోసం చేశారు శివ సినిమాకు వాళ్ళు. నిజం. ఎందుకంటే మేమందరం కొత్త యాక్టర్స్. పోతే ఇంకా నేను ఇది చేయలేకపోయాను, ఇది వస్తే బాగుంటుంది, లేదా కనీసం నా ఓన్ ప్రొడక్షన్లో నేను ఇది చేసుకోవాలన్న పాయింట్ ఏమైనా ఉందా సార్? క్వశ్చన్తో నాకు ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే చాలామంది మా యాక్టర్స్ అభిలాష చేసి మెప్పించమని చూస్తాను. ఎవరినైనా ఛాలెంజ్ చేసి మెప్పించమని కమర్షియల్ సినిమాలు. సరే, నేను ఒక క్వశ్చన్ వేస్తాను. అమ్మాయిలు ఎందుకు ఎప్పుడైనా అడిగితే ఎటువంటి భర్త కావాలి అంటే ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి అంటారు. అంటే మీకు జోకర్ గర్ల్ కావాలా? హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో ప్రతి దాంట్లోనూ మా స్పెషల్ గెస్ట్ అనే చెప్తాము జనరల్గా. బట్ ఈరోజు నాకు నిజంగానే స్పెషల్ గెస్ట్ ఎందుకు అని అంటే, గత 3 సంవత్సరాలుగా ఆయనకి నేను కంటిన్యూస్ టచ్లో ఉండి ఆయన్ని విసిగిస్తూనే ఉన్నాను.
బట్ ఆయన కూడా చేద్దామండి అని మెసేజ్లు పెడుతున్నారు. ఆయనకి ఇంతవరకు నేను ఆయన ఫోన్లో ఆయన వాయిస్ వినలేదు. నేను మాత్రం ఆయనకి వాట్సాప్లో వాయిస్లు పంపిస్తున్నా, సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అని విసిగిచ్చాను. ఫైనలీ 3 ఏళ్ల తర్వాత ఈరోజు దొరికారు ఆయన నాకు. ఐఎమ్ రియలీ గ్లాడ్ టు యూ సార్. వెల్కమ్ టు మై షో చక్రి గారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మనం ఈ వాట్సాప్ వాయిస్ రికార్డింగ్స్ గురించి ఫర్దర్ ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం అండి, అంటే దిల్సే డిస్కస్ చేద్దాం. ఎందుకు అంజలి ఎందుకు నవ్వుతుంది అనేది మీకు అర్థం కావాలండి. యా అంజలి లేదు చెప్పండి. నేను జనరల్గా అంటే ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కన్నా ఒక వాయిస్ పంపిస్తే వాళ్ళకి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఆ వాయిస్? సార్ నమస్కారం అండి, నా పేరు అంజలి అండి, నేను ఐ డ్రీమ్ ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇన్నాళ్ళు చాలా రోజులుగా మీ ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నాను. స్టాప్ ఇట్, ఇలా ఉండదు, నేను వినిపిస్తాను వాయిస్. హలో అండి, నేను అంజలిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు, బాగున్నారా? అంతేలేండి, మీరు మాకెందుకు ఇస్తారు ఇంటర్వ్యూలు? మొన్ననే చూశానండి మీ ఇంటర్వ్యూ, ఇవ్వండి అందరికీ ఇవ్వండి అనగానే నాకు మనసులో అనగానే అక్కడ మళ్ళీ నాకంత భాగ్యం ఉంటుందంటారా మీతో ఇంటర్వ్యూ చేసేది? అది నిజమేమో అనే ఒక స్టూపిడ్ భావానికి అయ్యి మళ్ళీ అక్కడితోటి మళ్ళీ రాజా గారిని తెచ్చుకుని తారి రారి తారా అని ఎప్పుడెప్పుడు అంజలిని చూస్తాను, ఎప్పుడెప్పుడు అంజలిని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాను, అంజలి కళ్ళజోడు లేకుండా చూస్తాను, అంజలిని కళ్ళజోడుతో చూస్తాను, జోళ్ళు వేసుకొని చూస్తానా, జోళ్ళు విప్పి చూస్తానా అని నేను ఇవాళ అంజలి వస్తుంటే అంటే ఇలా ఒక్క మాట పెడితే పర్వాలేదండి. తను నమస్కారం అండి, ఎలా ఉన్నారు, బాగానే ఉంటారులేండి, నాకు ఎందుకు ఇస్తారులేండి ఇంటర్వ్యూ అంటే నేను రెడ్ టీషర్ట్ వేసుకుందాం ఇంటర్వ్యూకి అనుకునే నేను వద్దులే, ప్లెజెంట్గా ఉండాలి, అంజలి అంత ప్లెజెంట్గా మాట్లాడుతుంది అని నమ్మి ఉంటే ఈ అమ్మాయి అసలు స్వరూపం April 1 రోజున పటాపంచలైంది. నేను 3rd April వెళ్ళిపోతున్నాను. పాపం అంజలి, నేను ఉత్తేజ్, నా మిత్రుడు, ఏకైక మిత్రుడైన ఉత్తేజ్ తోటి జనరల్గా నేను అసలు ఇంటర్వ్యూస్ ఎందుకు మాట్లాడను. అసలు ఉత్తేజ్తో మాట్లాడుతూ ఉంటే రేపేంట్రా ప్రోగ్రాము అన్నాడు. లేదురా రేపు మాత్రం నేను అంజలికి ఇంటర్వ్యూ ఇస్తున్నాను రా అంటే అంత స్పెషల్గా చెప్తున్నావు అన్నాడు. ఏదో మా ఇద్దరికి అఫేర్ ఉన్నట్టు. అమ్మాయి ఎవరో కూడా తెలియదండి, నేను చూడలేదు కూడా అమ్మాయిని, ఎప్పుడు మాట్లాడిన కూడా లేదురా బట్ సీ సంథింగ్ స్పెషల్ అన్నాడు. సంథింగ్ స్పెషల్ అంటే నువ్వు ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నాడు వాడు. కదరా, చాలా పద్ధతిగా ఒక భావోద్రేకంతో జెన్యున్ ఇమోషన్తో దిల్సే అనే ప్రోగ్రాం అమ్మాయిని చూసిన తర్వాతే ఆ పేరు పెట్టుంటారా, మనసారా మనస్ఫూర్తిగా మాట్లాడిందిరా. ఏం మాట్లాడిందిరా అన్నాడు వాడు. హలో అండి సార్, నేను వినిపిస్తాను. ఏమండి బాగానే ఉంటారులేండి, ఇది భావ్యమా అని మాట్లాడిందిరా. ఈ జనరేషన్లో ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు అంటే నాకు నచ్చిందిరా అంటే వాడు చాలా యారగెంట్గా ఉత్తేజ్ నాతో అలా చేయడు. వాడు ఫోన్ తీసి అంటున్నాడు. నేను ఎప్పుడూ ఇలా ఏ అమ్మాయి గురించి వాడి దగ్గర, నా చిన్నప్పుడు ఫ్రెండ్ అండి వాడు, ఇన్ఫ్యాక్ట్ నన్ను రాముగారికి పరిచయం చేసింది వాడే. ఎప్పుడు అసలు అమ్మాయిలు టాపిక్ మాట్లాడాను, నేను మాట్లాడుతున్నందుకు ఏంటి చక్రి మారిపోయాడా అని అనుకుంటున్నాడు అని ఏదో నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను వేసుకుంటున్నాను మనసులో అన్నాడు. ఏంటి అని చూస్తే సేమ్ ఇమోషన్, సేమ్ వాయిస్, సేమ్ మెసేజ్. నమస్కారం అండి ఉత్తేజ్ గారు, బాగున్నారా? ఇది మీకు భావ్యమా? అంతేలేండి, మాకెందుకు ఇస్తారంటారు. నేను ఒక్క సెకండ్కి అంటే నేను తెలియకుండా అండి అంజలితో ఇంటర్వ్యూ అనగానే అంజలి అంజలి అనే పాట కూడా మనసులో అసలు ఇలా టగా అని నేను ఒక్క నిమిషం రా అని
అన్నాడు. సేమ్ మెసేజ్. సేమ్ ఏమండి, పేరు మార్చింది తప్ప సేమ్ ఎమోషన్, సేమ్ ఎఫెక్షన్, సేమ్ లవ్. నాతో మళ్ళీ నేను మీ ఫ్యాన్ అండి, అంతేలేండి, ఫ్యాన్స్ ఇలాగే చేస్తాను సేమ్. అస్సలు అప్పుడు అర్థమైంది నాకు, నటన కాదు కేవలం వరం, అది కృషి సాధనల అంజలికే స్వయంవరం. నేను ఆయనకి నిజంగా నేను ఫ్యాన్ అని పెట్టలేదు, మీకు పెట్టాను కాదు, నేను నాకు చెప్తున్నా అదొక్కటి తప్ప సేమ్ టు సేమ్. అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, మామూలుగా మనం ఒక థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఒక మెసేజ్ పెట్టుకుని ఎవడైనా హ్యాపీ బర్త్డే అంటే తీసి పేస్ట్ చేస్తూ ఉంటాం. సో అంజలి ఏం చేస్తుంది అంటే ఆ ముందర పేరు మార్చి ఉత్తేజ్ గారు చాలు పెట్టే అదైపోయింది, ఈడైపోయింది. నెక్స్ట్ ఇది మీకు భావ్యమా, స్క్రిప్ట్ సేమో, మళ్ళీ చదవదు, తీసి చక్రి గారు మరి చూసుకుంటుంది అనమాట, మళ్ళీ విని చక్రి గారు ఇది బాగుంది అని పెట్టి. అంటే అండి నేను ఎంత అసలు ఒక అంటే నిజంగా 3 ఏళ్ళుగా అంజలితో ఇంటర్వ్యూ, అంటే అసలు అంజలిని చూసినప్పుడు తెలియని ఒక చిన్న ఎఫెక్షన్ కన్నా ఒక చిన్న మొహమాటం. అంటే ఫోన్స్ రాకముందు లెటర్స్ రాసుకునే ఒక ఇమోషన్, ఇవన్నీ నిన్న సాయంత్రంతో పటాపంచలయ్యి డేట్ కూడా చూడండి, ఏప్రిల్ 1 అంటే 3 ఏళ్ళగా ఏప్రిల్ 1 చేస్తా ఉంది. చక్రి గారు అలా నేను చాలా సిన్సియర్గా ట్రై చేశాను మీ ఇంటర్వ్యూ, నో డౌట్ అందులో. కాక ఇవన్నీ ఓకే అండి, కాకపోతే అంజలి మాత్రం అలాగే చెప్పింది నాకు. సో అంజలి నేను నిజంగా అంత రహస్యంగా చెప్పానా సార్? నేను వినిపిస్తాను, నేను ఫోన్ వినిపిస్తాను రహస్యం, ఇది రహస్యం అనిపి చూసారా, అస్సలు ఇమోషన్ లేకుండా మాట్లాడుతుంటాను. ఏమండి ఎలా ఉన్నారు అంటే అది రహస్యం కాదు, మనస్సు గుండె లోతుల్లోంచి ఆ స్పందించి నేను అంత అభిమానంగాను అంత భావోద్రేకంతోనూ ఉత్తేజతోటి ఇలాంటి అమ్మాయిలు దొరకరేంటి అసలు. ఇది నేను వాడితో ఆ రేంజ్కి వెళ్ళిపోతుంటే ఏం చేస్తారు, ఎక్కడుంటారు వీళ్ళంతా అసలు ఏంటో ఈ ఎమోషన్. ఇంకోట అన్నాడు వాడు, వద్దురా విన్నాడ్రా, మన ఇద్దరం మెసేజ్లు షేరింగ్ చేసుకోవద్దురా, ఓకేరా. సో వాట్ వాస్ దాట్ యూర్ టాకింగ్ అబౌట్? నెక్స్ట్ మనం ఏం మాట్లాడుతున్నాం? నేను చాలా ప్రొఫెషనల్గా అడిగాను. ప్రొఫెషనల్ కాదని అన్నానా? ఇప్పుడు మాకు తట్టిన అంటే ఇప్పుడు మా ఇద్దరు మధ్యలో జరిగిన మా సంభాషణని అంజలితో ఈ ప్రోగ్రామ్ పేరు తెలిసే అన్నారు కనుక షేర్ చేసుకున్నాం.